anytime. ఏ సమయంలో అయినా అది జరుగుతుంది. If you're ready, he's ready. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి అందరూ. Hallelujah. Hallelujah. The Bible says as Peter was speaking, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు Peter keeps speaking the word. మరి దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు The Holy Spirit fell on people. The Peter in the book of Acts. మరి అపోస్తలుల కార్యములో పేతురు మాట్లాడుతున్నప్పుడు ప్రజల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చేసాడు. The Holy Spirit didn't wait for benediction. మరి పరిశుద్ధాత్మ దేవుడు ముగింపు ఆశీర్వాదం కొరకు వేచి ఉండలేదు. He said, I'm going to fall on my people. ఇదిగో నేను నా ప్రజల మీద కుమ్మరించబడతానని. If you're thirsty, the Holy Ghost will fall upon మరి you. నీ పరిశుద్ధాత్ముడు నీ మీద కుమ్మరించబడాలని నువ్వు తృష్ణతో ఉంటే. Praise the Lord. Hallelujah. This morning we are going to go into communion. మరి ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు బల్లలోకి మనం ప్రవేశించబోతున్నాం. Communion is a celebration. మరి ప్రభు బల్ల అనగా అది ఒక గొప్ప ఆస్వాదించదగినది, ఆనందించదగినది. When I used to go to church when I was a young boy, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక మందిరానికి వెళ్తుండేవాడిని. and then the pastor would say time for communion. మరి పాస్టర్ గారు అప్పుడు చెప్తుండారు, ఇప్పుడు మనము ప్రభు బల్లలో పాలు పంచుకుందాం అని. And we close our eyes. అప్పుడు మేము అందరం కళ్ళు మూసుకునేవాళ్ళం. When I open my eyes, నేను ఇప్పుడు కళ్ళు తెరిచేటప్పుడు half the church is missing. ప్రభు బల్ల తీసుకుందామని కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తీసేసరికి సగం మంది వెళ్ళిపోయేవారంట. Half the church missing. సగం మంది వెళ్ళిపోయేవారు. I thought rapture. నేను అనుకున్నాను ప్రభు వచ్చేసాడేమో. No, they wanted to go home. కాదు వాళ్ళు ప్రభు వల్ల తీసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోవాలి. Why aren't you participating in communion? మనకు ఒక విషయాన్ని గ్రహించాలి, మనము ప్రభు వల్లలో పాలు పంచుకుంటున్నాం. They would tell me, Thambi, you don't know the problem. మరి అప్పుడు చెప్తారు, తమ్ముడా నీకు ఈ విషయం తెలియదు, సమస్య ఏంటంటే if you take it unworthily you will have sickness. ఎవరైనా గాని అయోగ్యతతో పాలు పంచుకుంటే వాళ్ళకి ఏమిటండి, వ్యాధులు వస్తాయని. And we may even die. మరి ఒకవేళ చనిపోవచ్చని. Better not even go to the table. అందుకనే సగం మంది దాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోతుండేవారు. But once you know the reason why the Lord gave us the table to participate, అయితే ఈ యొక్క ప్రభు శరీరము ఆయన రక్తం మనకి ఎందుకు ఇచ్చాడో, ఎందుకు మనం అందులో పాలు పంచుకోవాలని తెలుసుకుంటే we will participate every day. మనం ప్రతిరోజు కూడా దాన్ని స్వీకరిస్తాం. Will you say amen? అందరూ ఆమేన్ అని చెప్పండి. It's a good thing to even participate at home. That's what happened in the book of Acts. ఇంటిలో కూడా మనం ప్రార్థన చేసుకుని ప్రభు వలన తీసుకోవడం మనకి ఆశీర్వాదకరము. Let's turn in our Bibles. మరి వాక్యాన్ని తెరిచి చూద్దాము. The book of 1 Corinthians, the 11th chapter. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. And read verse 23. 23వ వచనాన్ని మనం చదువుకుందాము. 1 Corinthians 11:23. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. The apostle Paul says, అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, for I received from the Lord నేను మీకు అప్పగించిన దానిని, that which I passed on to you. ప్రభు వలన పొందితిని. And the Amplified Bible says, మరి మరొక పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది, it was given to me personally. దేవుడు నాకు వ్యక్తిగతంగా ఇచ్చాడని పౌలు గారు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Thank God for Paul. మరి పౌలు గారిని బట్టి దేవునికి స్తుతిద్దాం. He explains to us what these elements mean. ఈ యొక్క ప్రభువుల యొక్క పరమార్థాన్ని ఆయన ఎంతో చక్కగా మనకి వివరిస్తున్నాడు. In the Old Testament, పాత నిబంధనలో the Passover was celebrated. మరి పాస్ఓవర్, పస్కా పండుగని మరి ఆచరిస్తూ ఉండేవారు. If you see have you seen the movie The 10 Commandments? మరి 10 ఆజ్ఞలైనటువంటి సినిమాని ఎవరన్నా చూసారా? Have you seen the movie? 10 ఆజ్ఞలు, 10 commandments. Good movie, nice movie, you can watch it. మరి అది మంచి సినిమా, అది ప్రభు సినిమా. The day the Israelites were set free was the Passover night. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములోంచి ఎర్ర సముద్రమును దాటి వారు బయటికి వచ్చినప్పుడు, why was the celebration? వారు ఈ పస్కా పండుగను ఆచరించారు. ఎందుకు? 400 years in bondage. 430 సంవత్సరాల యొక్క ఆ యొక్క బానిసత్వము విడిపోయి ఉంటున్నది. They grew up in bondage. వాళ్ళు ఆ యొక్క బంధకాల్లోనే పెరిగారు. They've seen only bondage. వాళ్ళు చూసిందంతా బానిసత్వమే. They've seen only their fathers being beaten. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఐగుప్తీయులు విచక్షణ రహితంగా శిక్షించడం చూశారు. They've seen their mothers only cry and suffer. వాళ్ళ తల్లులు కన్నీటితో మొరపెట్టుకోవడమే చూశారు. But one day the Lord said, I will deliver you. అయితే ఒక రోజున ప్రభు చెప్పాడు, నేను మీకు విడుదల కలుగు చేస్తాను. I heard your cry, I will deliver you. ఈ మొరను నేను విన్నాను, మీకు విడుదలనిస్తానని ప్రభు సెలవిచ్చాడు. And he sent this man Moses, మరి మోషేతో దేవుడు ఇలా సెలవిచ్చాడు, as the spokesman of God. మరి దేవుని యొక్క మరి ప్రవక్తగా మోషేని దేవుడు ఏర్పాటు చేశాడు. And the Lord said, tonight will be your night, your deliverance. ఇగో ఈ రోజే, ఈ రాత్రే నేను మిమ్మల్ని విడిపిస్తాను. Overnight. ఈ రాత్రే, overnight. ఈ రాత్రే. Somebody say hallelujah. అందరూ చదువు హల్లెలూయా. If you're in bondage, ఇక్కడ ఎవరైనా గాని బంధకాల్లో ఉంటే, overnight,
ఈ రోజే, ఈ రాత్రి, not 20 years, 20 సంవత్సరాల తర్వాత కాదు, not 15 years. 15 తర్వాత కాదు. We are living in a very fast life. No time. మన యొక్క జీవితం ఈ రోజున చాలా వేగంగా గతించిపోతుంది. Instantly. అంతా కూడా అనుకున్న క్షణంలోనే జరిగిపోవాలి. Praise the Lord. Praise the Lord. That one night the Lord said, ఆ రోజు రాత్రి దేవుడు చెప్పాడు, you're going to be set free. మీకు విడుదల రాబోతున్నది. Prepare yourselves. మీరు సిద్ధపడండి. And then they said what they're supposed to take the blood and post it on the top of your doorposts. ఇదిగో ఆ యొక్క రక్తాన్ని మీ ద్వారబంధకాల మీద పూసుకోండి అని ప్రభు చెప్పాడు. When the angel of death sees the blood, he will pass over. ఆ మరణ దూత మీ గృహాల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి గృహం యొక్క గుమ్మం మీద ఆ యొక్క రక్తపు గుర్తుంటాదో ఆ ఇంటిని విడిచి ముందుకు వెళ్ళిపోతాడు. Somebody say hallelujah. 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 Peter says, పేతురు చెబుతున్నాడు, he says, if the blood of bulls and goats can save the Old Testament folks, ఇదిగో పాత నిబంధనలో పేతురులాగా అంటున్నాడు, పాత నిబంధనలో ఆ యొక్క గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము గుమ్మాల మీద రాసుకోవడం ద్వారా మరణ దూత ఇంటిని దాటి వెళ్ళిపోతే, if how much more the blood of Christ. ఇక మరి యేసు ప్రభు రక్తము ఇంకా ఎంత గొప్పగా మన జీవితాన్ని రక్షించగలదు. Come on everybody, how much more the blood of Christ. యేసు యొక్క రక్తము ఎంత గొప్ప కార్యాలు చేయగలదు. And so that celebration was because they were delivered from bondage into freedom overnight. ఆ గొప్ప సంతోషము, ఆనందము, ఆ పస్కా ఆచరణ ఎందుకంటే ఒక్క రాత్రిలోనే ప్రభు వారిని 430 సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి విడిపించేశాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Overnight. ఒక్క రాత్రి. Overnight. ఒక్క రాత్రిలోనే. They did not leave the same way they were. వారు వచ్చిన విధంగా, వారు ఉన్న విధంగా ఆ దేశాన్ని వారు. Tell your neighbor, no, not the same way. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, not the same way. నువ్వు వచ్చినట్టుగానే కాదు. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, they went to the Egyptians and said, give me back what belongs to me. ఇక ఐగుప్తు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేయండి, ఎవరిట్లేదే, give me back 400 years pay, give me back. ఇదిగో డబ్బులు ఇచ్చేయండి, 400 years I worked for you, 400 సంవత్సరాలు మీ కొరకు పని చేశాం, pay back. ఇప్పుడు ఇచ్చేయండి, pay back. ఇవ్వండి మాకు The రావాల్సింది. Bible says the Egyptians were terrified and they gave everything they had. ఐగుప్తులు భయపడిపోయి దేవుని బిడ్డలకి వాళ్ళు అంతా ఇచ్చేశారు. They said, this God of the Israelites, we better not mess with him. Hallelujah. ఇదిగో ఈ ఇశ్రాయేల్ దేవుడితో మనం పెట్టుకుంటే మనము మసిబొగైపోతాం, మనం పాడైపోతాం, ఇచ్చేయండి రా బాబు అని మొత్తం సొమ్ములంతా ఇచ్చేశారు. Praise the Lord. అందరూ చెప్పండి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. There was a celebration because of the Passover. అక్కడ గొప్ప సంతోషము, ఆనందము, ఆర్భాటము. ఎందుకు? పస్కా పండుగ. They used to celebrate it every year. ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగను వారు So the ఆచరిస్తారు. children said, Daddy, what is that you're doing? ఇక్కడ ఏం చేస్తున్నారు? And they would explain, we were in bondage, the Lord delivered us with a mighty hand. తరతరాలకి ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆచరణ. ఎందుకంటే ఇదిగో మేము బంధకాల్లో ఉండేవాళ్ళం, బానిసత్వంలో ఉండేవాళ్ళం, ప్రభు మమ్మల్ని విడిపించాడు. Many years the same thing went on for many years. అనేక సంవత్సరాలు ఈ విధంగా మరి జరుగుతూ ఉండేది. So Jesus one day, యేసు ప్రభు ఒక రోజున he said, prepare the table. ఒక బల్లని సిద్ధపరచండి అన్నాడు ఆయన. Passover. అది పస్కా బల్ల. Everybody knew what was Passover. ఆ పస్కా బల్ల అంటే ఏంటో మనకు తెలుసు. They remembered what happened many years ago. అనేక సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకి తెలుసు. And so they were all prepared. అందరూ సిద్ధపడ్డారు. So the Lord takes the bread, మరి ప్రభు ఒక రొట్టెను తీసుకొని breaks it, దాన్ని విరిచి, and they were expecting to listen. We were delivered many years ago from the hand of the Egyptians. Jesus did not say that. యేసు ప్రభువారు రొట్టెను విరిచినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు అనేక మంది దేవుని బిడ్డలు అనుకున్నారు, యేసు ప్రభువారు ఆ 430 సంవత్సరాల చరిత్ర మళ్ళీ చెబుతారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు పాత స్టోరీ చెప్పలేదు. He said, this body will be broken for you. ఇదిగో ఈ నా శరీరము మీ కొరకై విరగొట్టబడినది. Somebody say hallelujah. హల్లెలూయా. This body will be broken for you. ఈ యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చాలించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. And the Holy Spirit wrote through Apostle Paul. అపోస్తలుడు పౌలు ఇలా అంటున్నారు, He said, I'm giving you what that means. ఇదిగో నేను మీకు ఏమి ఇస్తున్నానంటే, what that means I will let you explain to you. ఇదిగో ఆ ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ రొట్టె యొక్క అర్థాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. Verse 26. 26వ వచనం చూడండి. For every time you eat this bread and drink this cup, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా,
You represent and signify and proclaim the fact of the Lord's death till he comes again. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. What are you saying? ఏమంటున్నారు? You're saying I am celebrating. మనము ఒక గొప్ప పస్కా పండుగని ఆచరించబోతున్నాం. Celebrating. అది గొప్ప ఆచరణ అది గొప్ప పండుగ వాతావరణం కలిగినది. Our forefathers were celebrating their departure from Egypt. మన యొక్క పితరులు వారు ఐగుప్తు దేశంలోంచి మరి విడిపించబడినటువంటి దానిని పస్కా పండుగ ఆచరించారు. The Lord says, you know what? You'll be celebrating the departure from sin. ఇదిగో అయితే నూతన నిబంధనలో దేవుని సంఘమైన మనము పాపము నుండి విడిపించబడి ఈ రోజు పరిశుద్ధులుగా ఆ యొక్క ప్రభు బలను ఆచరించబోతున్నాం. And he also said, ఆయనకే ఏమన్నాడంటే, this body is going to be broken for you. ఈ యొక్క రొట్టె, ఈ శరీరము మీ కొరకై విరగగొట్టబడినది. So on that body which was going to be broken for you, మీ కొరకు విరగగొట్టబడినటువంటి ఆ శరీరము, the soldiers will lay stripes on my back. ఆ సైనికులు నా వీపు మీద కొరడాలతో కొడతారు. Every stripe which was laid on his back, నా వీపు మీద కొట్టబడినటువంటి ప్రతి కొరడా దెబ్బ, it was cancer. అది Cancer. The sickness. క్యాన్సర్. It was heart trouble. మరి ఆ ప్రతి కొరడా దెబ్బ కూడా అది క్యాన్సర్ గురించి, అది గుండె జబ్బు గురించి. Every disease was laid on his back. ఈ తల నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగము కొరకు ఆయన వీపు మీద కొరడాలతో కొట్టబడ్డాది. This is going to be broken for you. ఆ శరీరము నీ రోగాల కొరకు విరగగొట్టబడింది. And because it's broken for you, ఆ శరీరము నీ కొరకు విరగగొట్టబడింది కాబట్టి, and because I laid all the stripes on my back, ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ కొరడా దెబ్బలని నీ కొరకు నేను అనుభవించాను కాబట్టి, by the stripes you are healed. నా దెబ్బల చేత, నా గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. And once the labor is upon me, I will say it is finished. ఇదిగో ఈ యొక్క గొప్ప వేదన శ్రమనంతా నేను అనుభవించిన తర్వాత సమాప్తమాయను. Can you say it is finished? Somebody come on. చెప్పండి, సమాప్తమాయను. It is finished. సమస్తమాయను. That means the sickness issue is taken care. ఇదిగో మనలో ఉన్నటువంటి వ్యాధి సమాప్తమైపోయింది. It is finished. సమాప్తమైపోయింది. Hallelujah. హల్లెలూయా. And your body is healed. నీ యొక్క శరీరము స్వస్థపరచబడింది. And your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. Because the cup represents the new covenant in my blood. ఎందుకో తెలుసా? ఈ యొక్క రక్తము నూతన నిబంధనకు సదృశ్యంగా ఉంది. For many years ago when the angel saw the blood, he passed over. ఇదిగో అనేక సంవత్సరముల క్రితం రక్తము చూసినప్పుడు ఆ మరణ దూత ఎలాగా దాటిపోయిందో, today we have the blood covering us. ఇదిగో ఆ యేసు రక్తము ఈ రోజు కంచెవలే నీకు ఉన్నది. Somebody say hallelujah. కొంతమంది చెప్పండి హల్లెలూయా. When the blood covers you, ఎప్పుడైతే యేసు రక్తము నిన్ను కప్పుకొని ఉంటావో, the devil says I'm not messing with you. You got the blood. నీ చుట్టూ యేసు రక్తం ఉంది. I am going to pass over. నేను నిన్ను తాకి వెళ్ళిపోతాను. I am going to move. That's a dangerous house. ఈ ఇంటికి నేను రాను. How many dangerous people are here? ఎంతమంది భయంకరమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు? Hallelujah. యేసు రక్తం కప్పబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? When the blood వాళ్ళని చూసి సాతాను భయపడిపోతుంది. Hallelujah. Sickness will run from you. నీ నుండి వ్యాధి పారిపోవాలి. And other sin issues will run from you. ఇంకా బలహీనతలు ఆ యొక్క చిన్న చిన్న పాపాలు నిన్ను విడిచిపోతున్నాయి. And most important, the devil will run from you. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దుష్టుడు నీ నుండి పారిపోతున్నాడు. That's the power of communion. ఇదిగో అందులో ఈ యొక్క బల్లలో ఉన్నటువంటి గొప్ప శక్తి అది. And so the Bible says, అందుకనే వాక్యం చెబుతుంది, every time you eat this bread and drink this cup, ప్రతిసారి ఈ ప్రభు బలలోను పాల్గొన్నప్పుడు you represent the Lord's death. ఇదిగో ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. Because through the death you gained victory. మరి యేసు యొక్క మరణం వల్ల మనకి గొప్ప విజయం ఇవ్వబడింది. Then why aren't people participating? ఎందుకు మరి ఈ రోజున అనేకులు ప్రభు బలలో పాలు పంచుకోవడం లేదు? Why are you afraid to participate? ఎందుకు ఆ బలలో పాలు పంచుకోవడానికి భయపడుతున్నావు? Because we don't know why. ఎందుకంటే మనకి తెలియదు. We think it's just one bread. ఏదో ఒక బ్రెడ్, ఏదో రొట్టె, ద్రాక్షరసం ఇస్తున్నారు అనుకుంటున్నాం. Little bit wine. ఏదో కొద్దిగా ద్రాక్షరసం. What to drink this and eat this? ఎందుకు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇందులో పాలు పంచుకుంటే ఏంటి, పాలు పంచుకోకపోతే ఏంటి అని అంటున్నారు. And another problem అయితే మరొక సమస్య ఏంటంటే, is the Bible says whoever eats this bread and drink this cup the Lord in an unworthy manner. ఆ వాక్యం చెబుతుంది కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలి. ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు. The question is,
unworthy manner. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రభు శరీరం అని వివేచింపక. Okay, can you say unworthy manner? అందరూ చెప్పండి. That means it's not unworthy person, it's the unworthy manner. That it's a verb, it's an action. మరి ఆ యొక్క వివేచన అనేది ఇది మన శరీరంలో మన ఆత్మలో మనం ఒక్కసారి పరీక్ష చేసుకోకుండా, స్వపరీక్ష చేసుకోకుండా, అంటే నువ్వు చెడ్డవాడవని కాదు, ఏదైనా ఒక చెడ్డది, ఏదైనా బలహీనత ఉంటే దాన్ని పరీక్ష చేసుకుని మరి ఒప్పుకోవడం మంచిదని వాక్యం సెలవిస్తుంది. You know what is an unworthy manner? మరి ఈ యొక్క అన్వర్తీ మేనర్ అంటే ఏంటి? It means you're approaching the table without knowing the significance for why this represents. అన్వర్తీ మేనర్ లేక వివేచన అనేది ఏంటంటే నీలో ఉన్నటువంటి బలహీనత అనేది కాదు, కానీ ప్రభు బల్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకతని తెలుసుకోకుండా పాలు పంచుకోవడమే అది మరి వివేచన అనేది. So the Bible encourages us to come in a worthy manner. మరి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ఈ యొక్క ప్రభు బల్ల యొక్క ప్రత్యేకతని తెలుసుకుని వివేచించుకుని దానిలో పాలు పంచుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Examine himself. మరి మనల్ని మనం పరీక్షించుకొని saying, Lord, I thank you the body was broken for me. ప్రభువా ఈ శరీరము నా కొరకు విరగగొట్టబడింది, నలుగగొట్టబడింది. Because your body was broken for me. ఈ శరీరము నా కొరకు నలుగగొట్టబడింది కాబట్టి, and because the Bible says it is finished according to your word. పరిశుద్ధ గ్రంథం చెప్పిన విధంగా సమాప్తమైనని చెప్పావు కాబట్టి, as I partake of this bread, ఈ యొక్క బల్లలో నేను పాలు పొందినప్పుడు I recall that my body needs to be made whole because of what you did for me on the cross of Calvary. శిలువ మీద నువ్వు చేసినటువంటి గొప్ప త్యాగమును బట్టి నా శరీరంలో పరిపూర్ణత వస్తదని నేను నమ్ముచున్నాను. When you look at the wine, మరి ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం చూసినప్పుడు it's the blood of the new covenant. మరి అది ప్రభు మనతో చేసినటువంటి నూతన నిబంధన లేక కొత్త నిబంధనగా ఉంటున్నది. Not the blood of an animal. మరి అది పశువుల యొక్క రక్తము కాదు గాని the blood of the precious blood of the Lamb of God. అది మరి పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన గొర్రె పిల్ల యొక్క రక్తం. When you partake of this, మరి ఎప్పుడైతే దానిలో పాలు పంచుకుంటామో healing can happen right now. అప్పుడే నువ్వు తీసుకుంటున్నప్పుడే నీకు స్వస్థత వచ్చేస్తుంది. Praise the Lord. Hallelujah. It's powerful. అది చాలా శక్తివంతమైనది. Because you're representing what Jesus did for you on the cross. యేసు ప్రభు శిలువ మీద నీ కొరకు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నువ్వు సూచనగా ఉన్నావు. So when you approach the table, మరి ఎప్పుడైతే ఆ యొక్క బల్ల దగ్గరికి నువ్వు వస్తావో, it is in an unworthy manner which is the problem. ఇదిగో ఆ బల్ల యొక్క ప్రత్యేకతను తెలుసుకోకుండా అందులో పాలు పంచుకోవడమే మరి అది ఆ వివేచన లేకుండా. When you say, God, I understand the significance for these two elements. ప్రభువా ఈ యొక్క బల్ల యొక్క ఈ రొట్టె యొక్క ద్రాక్షారసం యొక్క ప్రత్యేకతను ఇప్పుడు నేను తెలుసుకున్నా. God's power will be released. మరి ఈ రోజు దేవుని శక్తి నువ్వు పాలు పంచుకుంటున్నప్పుడు నీలోకి విడుదల చేయబడుతుంది. Hallelujah. Hallelujah. Are you ready? మరి సిద్ధంగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారా? Please stand to your feet. దయచేసి లేచి నిలబడండి. Bless you. Overnight. ఈ రాత్రే. Overnight. ఈ రాత్రే. Somebody say hallelujah. అందరూ చదువు hallelujah. If you're in bondage, ఇక్కడ ఎవరైనా గాని బంధకాల్లో ఉంటే, overnight. ఈ రోజే, ఈ రాత్రే. Not 20 years. 20 సంవత్సరాల తర్వాత కాదు. Not 15 years. 15 తర్వాత కాదు. We are living in a very fast life. No time. మన యొక్క జీవితం ఈ రోజున చాలా వేగంగా గతించిపోతుంది. Instantly. అంతా కూడా అనుకున్న క్షణంలోనే జరిగిపోవాలి. Praise the Lord. Praise the Lord. That one night the Lord said, ఆ రోజు రాత్రి దేవుడు చెప్పాడు, you're going to be set free. మీకు విడుదల రాబోతున్నది. Prepare yourselves. మీరు సిద్ధపడండి. And then they said what they're supposed to take the blood and post it on the top of your doorposts. ఇదిగో ఆ యొక్క రక్తాన్ని మీ ద్వార బంధకాల మీద పూసుకోండి అని ప్రభు చెప్పాడు. When the angel of death sees the blood, he will pass over. ఆ మరణ దూత మీ గృహాల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి గృహం యొక్క గుమ్మం మీద ఆ యొక్క రక్తపు గుర్తుంటాదో ఆ ఇంటిని విడిచి ముందుకు వెళ్ళిపోతాడు. Somebody say hallelujah. 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 Peter says, పేతురు చెబుతున్నాడు, he says if the blood of bulls and goats can save the Old Testament folks, ఇదిగో పాత నిబంధనలో పేతురులాగా అంటున్నాడు, పాత నిబంధనలో ఆ యొక్క గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము గుమ్మాల మీద రాసుకునే ద్వారా మరణ దూత ఇంటిని దాటి వెళ్ళిపోతే, if how much more the blood of Christ. ఇక మరి యేసు ప్రభు రక్తము ఇంకా ఎంత గొప్పగా మన జీవితాన్ని రక్షించగలదు. Come on everybody, how much more the blood of Christ. యేసు యొక్క రక్తము ఎంత గొప్ప కార్యాలు చేయగలదు. And so that celebration was because they were delivered from bondage into freedom overnight. ఆ గొప్ప
గొప్ప సంతోషము ఆనందము ఆ పస్కా ఆచరణ ఎందుకంటే ఒక్క రాత్రిలోనే ప్రభు వారిని 430 సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి విడిపించేశాడు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Overnight. ఒక్క రాత్రి, Overnight. ఒక్క రాత్రిలోనే They did not come, they did not leave the same way they were. వారు వచ్చిన విధంగా వారు ఉన్న విధంగా ఆ దేశాన్ని వారు Tell your neighbor, no, not the same way. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, Not the same way. నువ్వు వచ్చినట్టుగానే కాదు. The Bible says పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. they went to the Egyptians and said, give me back what belongs to me. ఇక ఐగుప్తు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేయండి, ఎవరిట్లేదే, Give me back 400 years pay. Give me back. ఇదిగో డబ్బులు ఇచ్చేయండి, 400 years I worked for you. 400 సంవత్సరాలు మీ కొరకు పని చేశాం, Pay back. ఇప్పుడు ఇచ్చేయండి, Pay back. ఇవ్వండి మాకు The రావాలి. Bible says the Egyptians were terrified and they gave everything they had. ఐగుప్తులు భయపడిపోయి దేవుని బిడ్డలకి వాళ్ళు అంతా ఇచ్చేశారు. They said, this God of the Israelites, we better not mess with him. Hallelujah. ఇదిగో ఈ ఇశ్రాయేలు దేవుడితో మనం పెట్టుకుంటే మనము మసిబొగైపోతాం, మనం పాడైపోతాం, ఇచ్చేయండి రా బాబు అని మొత్తం సొమ్ములంతా ఇచ్చేశారు. Praise the Lord. అందరూ చెప్పండి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. There was a celebration because of the Passover. అక్కడ గొప్ప సంతోషము ఆనందము ఆర్భాటము ఎందుకు? పస్కా పండుగ. They used to celebrate it every year. ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగను వారు So the ఆచరిస్తారు. children said, Daddy, what is that you're doing? ఇక్కడ ఏం చేస్తున్నారు? And they would explain, we were in bondage, the Lord delivered us with a mighty hand. తరతరాలకి ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆచరణ ఎందుకంటే ఇదిగో మేము బంధకాల్లో ఉండేవాళ్ళం, బానిసత్వంలో ఉండేవాళ్ళం, ప్రభు మమ్మల్ని విడిపించాడు. Many years the same thing went on for many years. అనేక సంవత్సరాలు ఈ విధంగా మరి జరుగుతూ ఉండేది. So Jesus one day, యేసు ప్రభు ఒక రోజున he said, prepare the table. ఒక బల్లని సిద్ధపరచండి అన్నాడు ఆయన. Passover. అది పస్కా బల్ల. Everybody knew what was Passover. ఆ పస్కా బల్ల అంటే ఏంటో మనకు తెలుసు. They remembered what happened many years ago. అనేక సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకి తెలుసు. And so they were all prepared. అందరూ సిద్ధపడ్డారు. So the Lord takes the bread, మరి ప్రభు ఒక రొట్టెను తీసుకొని breaks it, దాన్ని విరిచి, and they were expecting to listen. We were delivered many years ago from the hand of the Egyptians. Jesus did not say that. యేసు ప్రభువారు రొట్టెను విరిచినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు అనేక మంది దేవుని బిడ్డలు అనుకున్నారు యేసు ప్రభువారు ఆ 430 సంవత్సరాల చరిత్ర మళ్ళీ చెబుతారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు పాత స్టోరీ చెప్పలేదు. He said, this body will be broken for you. ఇదిగో ఈ నా శరీరము మీ కొరకై విరగొట్టబడినది అని. Somebody say hallelujah. హల్లెలూయా. This body will be broken for you. ఈ యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చాలించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. And the Holy Spirit wrote through Apostle Paul. అపోస్తలుడు పౌలు ఇలా అంటున్నారు. He said, I'm giving you what that means. ఇదిగో నేను మీకు ఏమి ఇస్తున్నానంటే, what that means I will let you explain to you. ఇదిగో ఆ ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ రొట్టె యొక్క అర్థాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. Verse 26. 26వ వచనం చూడండి. For every time you eat this bread and drink this cup, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా you represent and signify and proclaim the fact of the Lord's death till he comes again. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. What are you saying? ఏమంటున్నారు? You're saying I am celebrating. మనము ఒక గొప్ప పస్కా పండుగని ఆచరించబోతున్నాం. Celebrating. అది గొప్ప ఆచరణ అది గొప్ప పండుగ వాతావరణం కలిగినది. Our forefathers were celebrating their departure from Egypt. మన యొక్క పితరులు వారు ఐగుప్తు దేశంలోంచి మరి విడిపించబడినటువంటి దానిని పస్కా పండుగగా ఆచరించారు. The Lord says, you know what? You'll be celebrating the departure from sin. ఇదిగో అయితే నూతన నిబంధనలో దేవుని సంఘమైన మనము పాపము నుండి విడిపించబడి ఈ రోజు పరిశుద్ధులుగా ఆ యొక్క ప్రభు బలను ఆచరించబోతున్నాం. And he also said, ఆయన ఇంకేమన్నాడంటే, this body is going to be broken for you. ఈ యొక్క రొట్టె ఈ శరీరము మీ కొరకై విరగగొట్టబడినది. So on that body which was going to be broken for you, మీ కొరకు విరగగొట్టబడినటువంటి ఆ శరీరము, the soldiers will lay stripes on my back. ఆ సైనికులు నా వీపు మీద కొరడాలతో కొడతారు. Every stripe which was laid on his back, నా వీపు మీద కొట్టబడినటువంటి ప్రతి కొరడా దెబ్బ, it was cancer. అది Cancer.
the sickness. ఓ క్యాన్సర్. It was heart trouble. మరి ఆ ప్రతి కొరడా దెబ్బ కూడా అది క్యాన్సర్ గురించి, అది గుండె జబ్బు గురించి. Every disease was laid on his back. ఈ తల నుండి అరికాల వరకు ఉన్న ప్రతి రోగము కొరకు ఆయన వీపు మీద కొరడాలతో కొట్టబడ్డాది. This is going to be broken for you. ఆ శరీరము ఆ నీ రోగాల కొరకు విరగ కొట్టబడింది. And because it's broken for you, ఆ శరీరము నీ కొరకు విరగ కొట్టబడింది కాబట్టి, and because I laid all the stripes on my back, ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ కొరడా దెబ్బలన్నీ నీ కొరకు నేను అనుభవించాను కాబట్టి, by the stripes you are healed. నా దెబ్బల చేత, నా గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. Hallelujah! 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 And once the labor is upon me, I will say, it is finished. ఇదిగో ఈ యొక్క గొప్ప వేదన శ్రమనంతా నేను అనుభవించిన తర్వాత సమాప్తమాయను. Can you say it is finished? Somebody come on. చెప్పండి, సమాప్తమాయను. It is finished. సమాప్తమాయను. That means the sickness issue is taken care. ఇదిగో మనలో ఉన్నటువంటి వ్యాధి సమాప్తమైపోయింది. It is finished. సమాప్తమైపోయింది. Hallelujah. Hallelujah. And your body is healed. నీ యొక్క శరీరము స్వస్థపరచబడినది. And your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. Because the cup represents the new covenant in my blood. ఎందుకో తెలుసా? ఈ యొక్క రక్తము నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంది. For many years ago when the angel saw the blood, he passed over. ఇదిగో అనేక సంవత్సరముల క్రితం రక్తము చూసినప్పుడు ఆ మరణ దూత ఎలాగా దాటిపోయిందో, today we have the blood covering us. ఇదిగో ఆ యేసు రక్తము ఈ రోజు కంచెవలే నీకు ఉన్నది. Somebody say hallelujah. కొంతమంది చెప్పండి హల్లెలూయా. When the blood covers you, ఎప్పుడైతే యేసు రక్తము నిన్ను కప్పుకొని ఉంటాదో, the devil says, I'm not messing with you. You got the blood. నీ చుట్టూ యేసు రక్తము ఉంది. I am going to pass over. నేను నిన్ను తాకి వెళ్ళిపోతాను. I am going to move. That's a dangerous house. ఈ ఇంటికి నేను రాను. How many dangerous people are here? ఎంతమంది భయంకరమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు? Hallelujah. యేసు రక్తం కప్పబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? When the blood చూసి సాతాను భయపడిపోతుంది. Hallelujah. Sickness will run from you. నీ నుండి వ్యాధి పారిపోవాలి. And other sin issues will run from you. ఇంకా బలహీనతలు ఆ యొక్క చిన్న చిన్న పాపాలు నిన్ను విడిచిపోతున్నాయి. And most important, the devil will run from you. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దుష్టుడు నీ నుండి పారిపోతున్నాడు. That's the power of communion. ఇదిగో అందులో ఈ యొక్క బల్లలో ఉన్నటువంటి గొప్ప శక్తి అది. And so the Bible says, అందుకనే వాక్యం చెబుతుంది, every time you eat this bread and drink this cup, ప్రతిసారి ఈ ప్రభు బలలో పాల్గొన్నప్పుడు you represent the Lord's death. ఇదిగో ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Because through the death you gained victory. మరి యేసు యొక్క మరణం వల్ల మనకి గొప్ప విజయం ఇవ్వబడింది. Then why aren't people participating? ఎందుకు మరి ఈ రోజున అనేకులు ప్రభు బలలో పాలు పంచుకోవడం లేదు? Why are you afraid to participate? ఎందుకు ఆ బలలో పాలు పంచుకోవడానికి భయపడుతున్నా? Because we don't know why. ఎందుకంటే మనకి తెలియదు. We think it's just one bread. ఏదో ఒక బ్రెడ్, ఏదో రొట్టె, ఏదో ద్రాక్షరసం ఇస్తున్నారు అనుకుంటున్నాం. Little bit wine. ఏదో కొద్దిగా ద్రాక్షరసం. What to drink this and eat this? ఎందుకు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇందులో పాలు పంచుకుంటే ఏంటి, పాలు పంచుకోకపోతే ఏంటి అని అంటున్నారు. And another problem అయితే మరొక సమస్య ఏంటంటే, is the Bible says whoever eats this bread and drink this cup the Lord in an unworthy manner. ఆ వాక్యం చెబుతుంది కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలి. ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు. The question is unworthy manner. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రభు శరీరమని వివేచింపక. Okay, can you say unworthy manner? అందరూ చెప్పండి. That means it's not unworthy person, it's the unworthy manner. That it's a verb, it's an action. మరి ఆ యొక్క వివేచన అనేది ఇది మన శరీరంలో మన ఆత్మలో మనం ఒక్కసారి పరీక్ష చేసుకోకుండా, స్వపరీక్ష చేసుకోకుండా, అంటే నువ్వు చెడ్డవాడవని కాదు, ఏదైనా ఒక చెడ్డది, ఏదైనా బలహీనత ఉంటే దాన్ని పరీక్ష చేసుకుని మరి ఒప్పుకోవడం మంచిదని వాక్యం సెలవు. You know what is an unworthy manner? మరి ఈ యొక్క అన్వర్తీ మేనర్ అంటే ఏంటి? It means you're approaching the table without knowing the significance for why this represents. అన్వర్తీ మేనర్ లేక వివేచన అనేది ఏంటంటే నీలో ఉన్నటువంటి బలహీనత అనేది కాదు, కానీ ప్రభు బలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకతని తెలుసుకోకుండా పాలు పంచుకోవడమే అది మరి వివేచన అనేది. So the Bible encourages us to come in a worthy manner. మరి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ఈ యొక్క ప్రభు బల యొక్క ప్రత్యేకతని తెలుసుకుని వివేచించుకుని దానిలో
పాలు పంచుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Examine himself, మరి మనల్ని మనం పరీక్షించుకొని saying, Lord, I thank you, the body was broken for me. ప్రభువా ఈ శరీరము నా కొరకు విరగగొట్టబడింది, నలుగగొట్టబడింది. Because your body was broken for ఈ me, శరీరము నా కొరకు నలుగగొట్టబడింది కాబట్టి, and because the Bible says it is finished according to your word, పరిశుద్ధ గ్రంథం చెప్పిన విధంగా సమాప్తమైనని చెప్పావు కాబట్టి, as I partake of this bread, ఈ యొక్క బల్లలో నేను పాలు పొందుకున్నప్పుడు I recall that my body needs to be made whole because of what you did for me on the cross of Calvary. శిలువ మీద నువ్వు చేసినటువంటి గొప్ప త్యాగమును బట్టి నా శరీరంలో పరిపూర్ణత వస్తదని నేను When నమ్ముచున్నాను. you look at the wine, మరి ఆ యొక్క ద్రాక్షరసాన్ని మనం చూసినప్పుడు it's the blood of the new covenant. మరి అది ప్రభు మనతో చేసినటువంటి నూతన నిబంధన లేక Not the- కొత్త నిబంధనగా ఉంటున్నది. Not the blood of an animal, మరి అది పశువుల యొక్క రక్తము కాదు గాని the blood of the precious blood of the Lamb of God. అది మరి పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన గొర్రె పిల్ల యొక్క So రక్తం. when you partake of this, మరి ఎప్పుడైతే దానిలో పాలు పంచుకుంటామో healing can happen right now. అప్పుడే నువ్వు తీసుకుంటున్నప్పుడే నీకు స్వస్థత వచ్చేస్తుంది. Praise the Lord. హల్లెలూయా. It's powerful అది చాలా శక్తివంతమైనది. because you're representing what Jesus did for you on the cross. యేసు ప్రభు శిలువ మీద నీ కొరకు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యమునకు నువ్వు సూచనగా ఉన్నావు. So when you approach the table, మరి ఎప్పుడైతే ఆ యొక్క బల్ల దగ్గరికి నువ్వు వస్తావో, it is in an unworthy manner which is the problem. ఇదిగో ఆ బల్ల యొక్క ప్రత్యేకతను తెలుసుకోకుండా అందులో పాలు పంచుకోవడమే మరి అది ఆ వివేచన But లేకుండా when you పాలు say, పంచుకోవడం. God, I understand the significance for these two elements. ప్రభువా, ఈ యొక్క బల్ల యొక్క ఈ రొట్టె యొక్క ద్రాక్షారసం యొక్క ప్రత్యేకతను ఇప్పుడు నేను తెలుసుకున్నా. God's power will be released. మరి ఈ రోజు దేవుని శక్తి నువ్వు పాలు పంచుకుంటున్నప్పుడు నీలోకి విడుదల చేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Are you ready? మరి సిద్ధంగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారా? Please stand to your feet. దయచేసి లేచి నిలబడండి. Bless you.